76వ గణతంత్ర దినోత్సవానికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. అలాగే మన కూట్పల్లి మండల ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చాలామంది అనుకుంటాం ప్రతిసారి జెండా ఎగరేయడం గణతంత్ర దినోత్సవం ఏంటిది, స్వాతంత్ర దినోత్సవం ఏంటిది. బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇచ్చిపెట్టిపోయింది చేసుకునేది 15 ఆగస్టు నాడు స్వాతంత్ర దినోత్సవం. ఆ తర్వాత ఏంటిదంటే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, మన దేశాన్ని ఏ విధంగా నడిపించాలి అనే దానికి మనం ఒక తయారు చేసుకునేదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారమే ఇవాళ మనం పొందుతున్న ఫలాలు కానీ హక్కులు కానీ ఇవాళ మనం ఓటు హక్కు పొందుతున్నా అది రాజ్యాంగం ఇచ్చింది. ఇవాళ ప్రతి పౌరునికి కూడా ప్రభుత్వం యొక్క ఫలాలు అందుతున్నాయంటే కూడా దానికి ముఖ్య కారణము ఆ రోజు రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి కర్తలు అనేది చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గారి ద్వారా ఎంతో ఉన్నా కూడా అంబేద్కర్ గారికి ఇన్ని సంవత్సరాలుగా సరైన గుర్తింపు దొరకలేదు. వారికి మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతరత్న ఇవ్వడమే కాకుండా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వారికి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకు ఒక వారం రోజులు సంవిధాన్ యొక్క ఉత్సవాలు జరపబోతున్నాము. ఇవాళ వికారాబాద్ జిల్లాకు రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షులు కూడా వస్తున్నారు. అంటే ఈ సంవిధాన్ని రక్షించుకుంటే మన దేశాన్ని రక్షించుకుంటాం అనే భావనతోటి పార్టీ అనేది ప్రజల్లోకి తీసుకుపోతుంది. కాబట్టి సంవిధాన్ అంటే రాజ్యాంగాన్ని రక్షించడం లోపల మనము ముందుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరికి మనం తీసుకొని పోవాలి. ఎందుకంటే ఇవాళ మన ఊళ్ళలో ఉపాధి హామీ పనులు కానీ రేషన్ బియ్యం కానీ ఇవన్నీ కూడా మనకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కుల ద్వారానే మనకు ప్రతి పౌరుని కూడా చేరుతున్నాయి అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అలాగే మనకు అంబేద్కర్ గారికి ఏ విధంగా మన ప్రభుత్వం గౌరవం ఇస్తుంది, వారికి ఇంతకుముందు అవమానం ఎవరు చేశారు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. మనం ఇది కూడా విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. అంబేద్కర్ గారి గౌరవానికి భంగం వాటిల్లకుండా రాజ్యాంగానికి పరిరక్షణ కల్పిస్తూ ఈ దేశ అభివృద్ధి లోపల మనం ప్రతి ఒక్కరం ఒక సైనికుడు వల్లే పోరాడాలని చెప్పేసి నా యొక్క ఉపన్యాసాన్ని తీస్తున్నాను. పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. संविधान की रक्षा कौन करेगा? हम करेगा, हम करेगा. संविधान की रक्षा कौन करेगा? हम करेगा, हम करेगा. धन्यवाद.